వాళ్ళకి ఇద్దామని పోంతి అని జీవతాన్ని కవర్ చేసుకుంటుండే ఇందిరా సప్పుడు ఏం సప్పుడు సప్పుడు అయింది కింద. మేము చేసిన ఓవర్ నైట్ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పిట్టగూడులో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. అసలు పిట్టగూడులో మనం ఎట్లా పడతామన్నా? మన నాకు పిట్టగూడు ఒక దగ్గర ఉంది, తేడా అది వచ్చేసి ఇదే. సో మీరు చూడొచ్చు గైస్, మేమైతే మమ్మల్ని ఆపే విధంగా ఒక పిట్టగూడుని అయితే తయారు చేసినాము. ఒకసారి చెట్టుకు మీరు చూడండి, చిన్న చిన్న పిట్టగూళ్ళు ఎట్లుంటాయో సేమ్ టు సేమ్ అదే విధంగా ఇంత పెద్ద పిట్టగూడుని అయితే మేమైతే తయారు చేసినాము. సో దాని లోపల ఈ రోజు నుంచి రేపటి వరకు మొత్తం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. రాత్రి మొత్తం దాంట్లోనే ఉంటాము. ట్విస్ట్ ఏంది అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఘోరంగా మొగలైంది, పొట్టు వాన కొట్టేట్టున్నది. సో చూడాలి ఈ వర్షంలో మేము దాని లోపల ఏ విధంగా సర్వైవ్ అయితే మేం కదా అని చెప్పేసి. ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పిట్టగూడులో వచ్చేసి గైస్ మేమైతే ముగ్గురం అయితే ఉండబోతున్నాం. పోదాం వాళ్ళకు. అలా ఎట్లా కూడా అసలు ఎట్నో కట్లా దొర్రాలి వాళ్ళకి, తప్పది. అది ముగ్గురు ఆపుతా అసలు. ముగ్గురు ఆపా అంటావా? ఆపది. మరి ఇద్దరమే ఉందామా? మరి ఇద్దరు ముగ్గురం పోదాం అనుకున్నాం కదా. ముగ్గురు ఎవరైనా ఇద్దరే ఉండాలంటే మరి ఒకళ్ళు సైడ్ అయితే కావాలి. ఎవరైతారు? నేను కావన్నా ఇద్దరు బుల్కాలు నీళ్ళాలు పోతారా? వద్దు, కాలు తప్పదా? నా తీరులో అయితే వేస్తున్నాం గాయస్. ఎవడైతే డిఫరెంట్ గా వేస్తాడో వాడు వచ్చేసి సేఫ్ అవుతాడు. అండ్ మిగిలిన వాళ్ళు ఇద్దరు ఓకే 1 2 3 సేఫ్ కావాలి. నేను ఏమనుకున్నా అంటే నాకు పోదామనే ఉంటే నాతో పాటుగా బాబాయ్ గడు వస్తారేమో అనుకున్నా. కాకపోతే మతిన్ గడు వచ్చిండు. వీడు ఎందుకు వద్దు అనుకున్నా అంటే మా వెయిట్ ఆపుదా అని డౌట్ ఉన్నది. సో ఫస్ట్ వచ్చేసి ఇద్దరం అయితే లోపలికి దొరుకుతున్నాము. సో మొత్తానికి గాయస్ మీరు చూడవచ్చు సక్సెస్ఫుల్గా మతిన్ గాడు నేను ఇద్దరం అయితే దీంట్లోకి అయితే వచ్చేసినాము. ఇది తక్కువ హైట్ లేదు, ఘోరంగా అంటే ఘోరంగా హైట్ ఉంది. కిందికి మీరు చూడొచ్చు పైనకి ఎంత హైట్ ఉందో. అండ్ కింద వచ్చేసి బేస్ అయితే ఉంది. ఈ బేస్కి కింద ఎటువంటి ఐటమ్ అయితే లేదు. ఒకవేళ బేస్ ఇరిగిపోయిందంటే చక్కగా కింద అయితే పడతాం, ఇక అట్లయితుంది పొజిషన్. ఈ పిట్టగూడు వచ్చేసి ఎంత హైట్లో ఉంది అని చెప్పేసి మీకు కూడా ఐడియా లేదు కావచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి మీకు చూపిస్తా చూడండి. వా ఎంత హైట్లో ఉందో మీరే చూడవచ్చు. చాలా అంటే చాలా హైట్లో ఉంది. సో ఎనీవే మేము అందరం ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి ఈ పిట్టగూడులో మతిన్ గాడు నేను ఇద్దరం అయితే ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ కాబోతున్నాము. ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ కానీ మీరు చూడొచ్చు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇచ్చేసి ఆల్రెడీ మన వాళ్ళు. రాత్రి ఇప్పుడు ఎండాకాలం అయినా కానీ ఫుల్ చలి పెడుతుంది. సో అందు గురించి 2 రగ్గులు వచ్చేసినాయి. ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు దీంట్లో చాలా ఉన్నాయి. సూపర్ ఏమేమి ఉన్నాయి మత్తుగా ఒకటి ప్రింగిల్స్, ఒకటి బాదాం జ్యూస్, ఇంకోటి మొనాకో బిస్కెట్ ప్యాకెట్, మ్యాగీ. అన్నిటికంటే స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఇదే. ఇది స్విట్జర్లాండ్ లో మాత్రమే దొరికే. ఇది ఏంద్రా న్యూజిలాండ్ లో మాత్రమే దొరికే ఈ సేపులు. తేనికి ఆడిపోయినావా? అంతే వాసన వస్తుంది. పేపర్ బోట్ ఐస్ క్రీమ్ ఒకటి గారింది, దానిదే వాసన వస్తుంది. ఒకటి మంచిగా వస్తుంది. ఒకటి ఇద్దరు నిన్న తీరా ఎంత టెన్షన్ పడుతున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 లీటర్ వాటర్ అయితే ఇచ్చిర్రు. సో ఇద్దరం సర్వైవ్ కానీ ఈ వాటర్ అన్నమాట. వేడి అయిపోయినాయి ఇవి, వేడిగానే లైట్గా వేడిగా ఉన్నాయి. పిట్టగూడులో రేపు మార్నింగ్ వరకు మేమైతే సర్వైవ్ కావాలి. ఇంకా చీకటి కూడా కాలేదు. చీకటి అయ్యేదాకా వెయిట్ చేయాలి. వస్తుంది కదరా పిట్టలు వచ్చి వంటాయి కావచ్చు, మంచిగా ఉందని. పిట్టలు కోతులు వస్తాయి అనిపిస్తుంది నాకు. సో ఈ పిట్టగూడు ఎట్లుందో కామెంట్ అయితే ఎర్రి. దీన్ని తయారైన కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాం. బయట నుంచి మీరు చూస్తే ఓ వస్తున్నాయి.
ఇప్పుడే లోపలికి అయితే వచ్చినాం కాబట్టి మన మతిన్ గాడు ఏదో ఒకటి తిందాం అన్నా అంటుండు. సో అందుకోసమే ప్రింగల్స్ అయితే తింటున్నాం. ప్రింగిల్స్ మన వాళ్ళకి ఏం లేవు, ఎందుకంటే ఛాలెంజ్లో పార్టిసిపేట్ అయ్యేది మేము ఇద్దరమే కాబట్టి మేము ఇద్దరమే తింటున్నాం. ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేసి ఇస్తాం. ఇక కింద మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కిందికి వెళ్ళి. ముగ్గురం ఎక్కితే ఎడబడతాం ముగ్గురం ఫ్రీ ఉండకపోతుండే. బాబాయ్ కూర నేను కూర నువ్వు మా ఇద్దరిని అప్పుడే గ్రేట్. ఇది ఎవరైనా ఒక్కరినే ఆపుతుందేమో అనుకున్నాము, కాకపోతే ఇద్దరు వెయిట్ని ఆరామ్స్ ఆపింది కాబట్టి టెన్షన్ లేకుండా బిందాస్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి లేచి దుంకుతాం, కింద ఉంటాం, ల్యాండ్ అవుతాం. లేచి దుంకుతావా? బేతు వెళ్ళిపోతుంది. ఆపా సరే, నిలబడితే ఆపుతుండొచ్చు కానీ ఎగురుకుంటా దుంకితే మాత్రం కష్టం. ఎగురుకుంటా దుంకుతారు అటు. ఏదేమైనా ప్రతి ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ లెక్కనైతే ఈరోజు ఉండేటట్టు లేదు. ఎందుకు అంటే మస్తు మొగలైంది. ఇక్కడ నుంచి మేము లోపిస్తా చూడండి. ఇగో ఆ మేఘం మొత్తం అంతా ఒక కర్రే ఉంది, ఇలా వెరైటీ డిఫరెంట్ కనబడుతుంది. ఇలా చూస్తే పొట్టు పొట్టు వాన కొట్టేట్టున్నది. పొట్టు ఘోరం అయితే మన పరిస్థితి వాన కొడితే మన గూడు ఉంటుందో పోతా. మన గూడు పరిస్థితి ఇచ్చిపెట్టి మనం ఉంటాం. గూడు తర్వాత వచ్చిన వాళ్ళు పోతా చేసేపు అయితే ఉత్తానే పోతుంది, గాలికి ఉయ్యాలి విన్నట్టు మాత్రం మొన్నట్లక గాలి వచ్చింది అనుకో ఎగిరిపోతాం మనం. ఊగుతాం, ఉయ్యాలా జంపాలా అన్నట్టు. అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వానలకు గాడిపోతా ఉంటే అప్పుడు పిట్టలు ఎంత బాధపడతాయి, ఎన్ని ఇబ్బందులు పడతాయి మనం ఫేస్ చేస్తాం అన్నట్టు. రైట్, మనం పిట్టలం అన్నట్టు. దొడ్డు పిట్టలు మనంతా పిట్టలు ఉంటే ఎగిరే ఉంటే. సలాకలు, తాళ్ళు, గడ్డిని యూజ్ చేసి మీరు చూడొచ్చు ఎంత మంచి పిట్ట కూడా తయారు చేసినామో. కానీ నిజంగా పిట్ట కూడా ఇంతకంటే మంచిగా ఉంటుంది. అది ఇవన్నీ ఏం వాడదు, మనం సలాకలు తాళ్ళు వాడినా బయటికి రావాలి, గుచ్చుకోవద్దు, స్మూత్ ఉంటుంది. అది ఓన్లీ గడ్డిని యూజ్ చేసి తయారు చేస్తుంది. సేమ్ అట్నే తయారయ్యడానికి మేము ట్రై చేసినాము. సో మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ అయితే అట్లే ఉంది కదా, నచ్చితే లైక్ కొట్టండి. ఈ గోపురంలో చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుందా? ఇగో మీకు యాక్చువల్గా కెమెరాలో ఎంత కనిపిస్తుందో అంత పెద్దగా లేదు, ఇది చిన్నగానే ఉంది. కాకపోతే ఇది వైడ్ యాంగిల్ అయ్యే వరకల్లా మొత్తం పెద్దగా కనబడుతుంది. ఇంత ఖాళీ స్పేస్ లేదు దీంట్లో, మస్తు పెద్దగా అనిపిస్తుంది కదా. సో చీకటి అయితే మెల్లమెల్ల ఉడకపోతుంది మంచిగానే. ఇలా మనం ఎక్కడికైనా పొక్కలు చేయాలి. ఇప్పుడు కాదు కానీ చూద్దాం, ఒకవేళ రాత్రి బాగా సలిపెట్టింది ఒక చచ్చిపిక్తాం, పొక్కలు చేస్తే ఉండని. ఇప్పుడు అంతగానం ఏం పెడతలేదు, సర్వైవ్ అయిదాం. ఎండ అయితే ఇంకా పోలేదు. ఎండ పోలేదని మాకు ఎట్లా ఏర్పడుతుంది అంటే లోపలికి ఎండ వస్తుంది ఆల్రెడీ. దీనికి కాలు కాడ మీరు చూడొచ్చు. ఎండ మొత్తం పోయినాక అప్పుడు చూద్దాం ఇక సలసల అవుతుంది ఇక కొద్దిగా. పొక్క చేసుడా వద్దా ఎట్లా అని చెప్పేసి. బాబాయ్ కూడా ఏమో చేస్తున్నాడు కింద. వాళ్ళు ఇంత కిందికున్నారా మరి. ఇంత హైట్ మీకిన ఒకవేళ పడ్డామనుకో నాకైతే ఇంకా దుంకుతా, నీవే దుంకుతా. అట్లయితే అవుతుంది అప్ప. తీరా ఏమన్నా తీరా మత్తుకునే ఐటమ్స్ సేపులది పిట్టలం కదా, హెల్దీ పిట్టలు సేపులు తింటే తినే ఒడ్లు తింటాయి, ఒకటి ఒకటి తింటాయి. పురుగులు తింటాయి, పురుగులు లేకపోయినా ఒక్కిలని అనుకున్నాం. పురుగులే అనుకో. ఇక నెదర్లాండ్లో తయారైంది ఈ షేప్లో అయితే తింటున్నాం. ఈ ఓన్లీ నెదర్లాండ్ కాదా, న్యూజిలాండ్. న్యూజిలాండ్ నుంచి వచ్చి మన చేతిలో పడ్డది. ఇలా ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈరోజు రాత్రి ఇల్లా చుట్టూ గడ్డి ఉన్నది కదా, అయినా కానీ మ్యాగీ కుక్ చేసుకుని తినాలి డిన్నర్కు. అదే ట్విస్ట్. చిన్న పోస అనుకున్నా మొత్తం అనుకుంటుంది. మళ్ళా గడ్డి అదే ఇది తొందర అనుకున్నది బరోబరా. ఒకవేళ అంటుకుంది అనుకో కిందికి జారాల దుంకు ఉడకాలి.
కార్టూన్ పండుకోవడానికి ఇబ్బంది కాదురా మంచిగా ఉంది కా కాలు బయట పెట్టుకోవాలి అటు సైడ్. ఇట్లా అంటే సెట్. ఏందిరా సప్పుడు ఏం సప్పుడు సప్పుడు అయింది కింద ఇరిగింది అయింది ఏమో తమ్మన్నది ఒకటి సార్. మతినిగాడు మెసుల్దా మనకి కొద్దిగా వెనకకి ఇటు అనగానే పట్టుకోమన్నది. ఈ గడ్డి వడ్డాకు అంతా చీదర పెడుతుంది ఘోరంగా. ఇప్పుడు వచ్చేసి వీడు నేను లూడో అయితే ఆడుతున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. టైంపాస్ అయితే ఇలా టైంపాస్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక గేమ్ ఆడవలసిందే. ఓడిపోతే ఇజ్జత పోతుందని ఆడు మర్చిపోయినా అంటుండు. నిజంగా మర్చిపోయినా. ఎస్, మొత్తానికి అయితే ఫస్ట్ లూడో మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఐఎమ్ ద విన్నర్, ఐఎమ్ ద లూజర్. యాక్చువల్లీ వీడే ఫస్ట్ ఉండే మొత్తం సగం మ్యాచ్ అయిపోయేదాకా. ఒకసారి వాడిని చంపేసిన 3 సార్లు సెట్. మనోళ్ళు అయితే చాలా సేపటి నుంచి అయితే లోపల ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. కొత్తగా లోపలికి ఎందుకు వస్తా ఆడిపోతలేదు ఇలా. అది గడ్డినా ఉడకపోయేదా. అయితే మనోళ్ళకి అయితే ఇప్పుడైతే ఒక గేమ్ అయితే కండక్ట్ చేద్దాం. మనిషికి వచ్చేసి ఒక 3 బాల్స్ అయితే స్మైల్ బాల్స్ వేసి ఇస్తా, బకెట్ ఇక్కడ పెడతా. గేమ్ రూల్ ఏంటంటే మనిషికి 3 బాల్ ఇస్తే కదా, ఇద్దరిట్లలో ఓలనొకరు అలా పడితేనేమో బాల్ స్మైల్ బాల్ అనేది ఇట్లా ఇస్తే అలా పడ్డదనుకో సేఫ్, లేకపోతే పడకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ లో ఏదో ఒకటి మాకు ఇవ్వాలి. సరే ఒకరు పడితే మీరు పడ్డా సరే ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఎవరిదాకా వాళ్ళు లోపల ఉన్నప్పుడు బయటకి వెళ్ళి మొత్తం లైటింగ్ సెటప్ చేసినాం. మేము లోపల సెటప్ చేసినాం. లైట్లు ఉండే పిట్ట కూడా చూసిరా ఎప్పుడన్నా? ఏరా ఫస్ట్ నువ్వే. రెడీ 1 2 3. నువ్వే ఎందుకు అలా స్టప్ పడ్డా కౌంటే లోపలికి ఉండాలి, బయటకు వచ్చుడండి. బయట పడితే నాట్ కౌంట్, అలా ఆగాలి. అవసరమే లేదు ఇక మళ్ళీ నీకు. ఇంకోటి ఉన్నాడు అయితే అవును, అలా 2 ఉన్నాయి కదా. ఒకవేళ నీకు వాళ్ళే అనుకో, నీ వంతు బాదం పళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తా. ఇక నాకు అయితే నేను సేఫ్, నేను మళ్ళీ 2 ఎత్తా. నాకు పల్లె మంచిగా పడేటట్టుంది. 2 పడాలి. ఇప్పుడు ఇది ఒకటి పడ్డా అనుకో సేఫ్, లేకుంటే నీ బాదం పళ్ళ వాళ్ళకి పోతుంది. ఇక ఛాలెంజ్లో వచ్చేసి మతినిగాడు ఓడిపోయాడు కాబట్టి వాళ్ళకు చెప్పినట్టుగా ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ఇవ్వాలన్నారు. ఆ ఫుడ్ ఐటంలో బాదం పాలు అయితే ఇస్తుంది. తీసుకో బాబాయ్, నేను కావాలనే ఓడిపోయినా, మీరు అప్పంచలు చూస్తురని. రాయల్ ఎలాచి ఫ్లేవర్ అంటే, లేకపోతే గది పడదా చిన్నది గేమ్. గెలిచిర్రు ఫేర్గా ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి షేర్ ఎంజాయ్ తాగదా. అంటే మన సామాన్లు కావాలన్నప్పుడల్లా మన గేమ్ పెడతాడు, ఆయన దొబ్బుకోవద్దు. మన ఊకాడతామా ఒక్కసారి అంటే తీసుకోవచ్చు. నేను తాగా పెట్టాను. లైటింగ్ సెటప్ వేసిన తర్వాత ఫస్ట్ ఎంత మంచి కనబడదో దానికంటే ఇంకా మంచి కనబడుతుంది. సూపర్ ఉంది. సో మా దగ్గర ఉన్న ఒక ఫుడ్ ఐటమ్ వచ్చేసి వాళ్ళు ఎత్తుకపోయారు కాబట్టి మా దగ్గర ఉన్నదాన్ని షెర్సాన్ తాగుతాం. నువ్వు కూడా మెత్త అయిపోగారు మంచిగా. కావాలి వాళ్ళకి ఇద్దామని పోంతి జీవతాన్ని కవర్ చేసుకుంటుంది. వాళ్ళకు తీసుకుపోయారు అనలేక వేసుడు ఎంత ఇది. గరమైంది, కాకపోతే కొద్దిగా ఈ పిట్టగుల్లా బాగా ఉడకపోతుంది, దానివల్ల గరమైంది. ఏంద్రా అది పరపరా కోతులు వచ్చినాయి. కోతులు ఎలా కొట్టారు? కోతులు ఇలా జొర్రగల ఆయన ఇలా ఒక్క కోతి జొర్రింది అనుకో మనం దుంకుడే
బయటికి దుంకుతా కాలేరుతా కొంచెం మీదకున్నామా దుంకుతారాట మామని చెప్తుంది అది మొత్తం అంతే ఇక లొకేషన్ ఒక దిక్కు రెడ్ ఉందట ఒక దిక్కు బ్లూ ఉందట మాకేం ఓన్లీ గోల్డ్ కలర్ కనబడతా మాకు మొత్తం గోల్డ్ గోల్డ్ వంగుతుంది భయపడకు సామాన్ పడతాయి మనకి ఈ రగ్గొట్టేటట్టు ఉన్నాడు గడికి అటు పోతుండే చూస్తున్నాడు మనోళ్ళు దగ్గర గంటన్నర కష్టపడి మన ఏదైతే పిట్టగూడు ఉందో దీనికి మొత్తం కూడా లైటింగ్ అయితే సెటప్ చేసిర్రు. ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మస్తు కష్టపడ్డారు, ఆ చెట్టు ఎక్కిర్రు మొత్తం చుట్టూ తిరుక్కుంటా. సో ఖచ్చితంగా కామెంట్ అయితే అయ్యారు. బయట వచ్చేసి ఎవ్వరు కూడా లేరు, ఓన్లీ మతిన్గాడు నేను కోతిగాడు ముగ్గురం ఉన్నాము. ఒకవేళ దీనికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి కథం మతిన్గాని పని అయితే గాయా. సో అందుకోసమే ఏం చేస్తున్నామంటే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. తిని ఏమన్నా అయిదా అని చూస్తున్నాం. తిని పందాం ఇక. మా దగ్గర ఇంకేమేమి ఉన్నాయంటే ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఒకటే నూడిల్స్ అదే, ఒక కుక్కీస్ ఉంది, ఒక ఐస్ క్రీమ్, 2 ఐస్ క్రీమ్ ఉంది. ఒక ఐస్ క్రీమ్ తిందాం పాట. లీక్ అయింది ఇచ్చింది మొత్తం. ఇల్లు ఉందా మొత్తం పోయినట్టుంది. అయిపోయింది, దీని సర్వీస్ అయిపోయింది. పొద్దుగాల తెచ్చిన ఐస్ క్రీమ్లు ఎండకు ప్లస్ దీంట్లో సాయంత్రం ఎక్కినాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఘోరంగా. ఆ వాసనకి అంత అవుతుంది. పోతే అరే ఐస్ క్రీమ్ తింటావా? తినరా? మస్తుంది పట్టు దా ఇక నీ గురించి అని ఎత్తుంటే క్యాచ్ ఎట్లుందో మేము తింటున్నాం ఆల్రెడీ. 4 ఇచ్చే ముందే కింద నాకుదామని ఓపెన్ చేసినట్టున్నాడు. అబ్బో కబ్బు వాసన వస్తున్నాయి అవి. 2 minutes అవుతుంది అంటారు కదా మ్యాగీ. మనం గంట సేపు చేద్దాం మెల్లగా పెట్టుకొని. వంట అయితే మండుతుంది కొంచెం దానికి ఇన్ కేసు ఏమైనా అయిందనుకో మొత్తం అంతా బుస్సు. టైం ఎంత అవుతుందో మనం తింటున్నాం కానీ టైం తక్కువ ఏమైతే 7 అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అంటుకుంటుంది అదే గబ్బు వాసన వస్తుంది. కింద డక్కని పడ్డది మూత. ఏడా కింద ఎట్లా పడ్డది? ఇలా సందుంది. ఓరేని పడ్డదా? మొత్తం తీరలీలు ముత్తుకంతా. ఇప్పుడు నీళ్ళు అనేది ఆగి అనుకోవాలి మనం, లేకపోతే మన మీద పడతాయి. ప్రాసెస్ మంచిగానే ఉంది. పిట్టగూడు నా వెనక డోర్ ఉంది కదా, ఇది నేను కొనకు కూర్చునే వరకు ఎట్లున్నది ఇట్లా లేచినట్టున్నది. వెనకకి ఏం లేదు, ఒకవేళ ఒరిగినా అనుకో చక్క కిందికే డైరెక్ట్. నువ్వేమో చేస్తావు మ్యాగీ చేస్తా. చేసేటట్లేవు, కింద వారేసేటట్టున్నావు అంతా. వారానికో 5-6 సార్లు తింటాం మ్యాగీ. ఇప్పుడు తక్కువైందిరా, మస్తు తక్కువైంది కంపారిటివ్లీ. మనం ఉన్నదాకా అప్పుడు ఓవర్ నైట్ చేసినప్పుడు చూస్తే కొంచెం తిన్నాము అప్పుడు. ఇప్పుడు మస్తు తక్కువైంది మ్యాగీ తినడు. మొన్న తింటాం అన్నమాట. మరి ఇంకా చికెన్ నూడిల్స్ మ్యాగీ మేము తింటున్నాం కానీ గాయస్ మీరైతే తినకూర్రి, మరీ చెప్తున్నా, మంచిది కాదు ఇవన్నీ తినడు. మేము ఏదో ఈ వీడియోల గురించి ఓవర్ నైట్ సర్వైవ్ కానీ తింటున్నాం తప్పితే మీరైతే తినకూడదు. ఇది ఒక మూతున్నది, ఇది వస్తుందా చూడు. ఇది ఎంత ఉంది, అది ఎంత ఉంది. ఇది అమూల్ది 5 లీటర్ క్యాన్ది, అలాగే పోతుంది లోపలికి అయితే. అంత గబ్బు ఇదే వేసుకొని అప్ప ఉంది, ఉప్పు ఉండాయి. ఇంత గడ్డి అయితే మంచిగా అవుతుంది కావచ్చు. వరి గడ్డితో ఇప్పించేసాము, ఇది ఒక స్పెషల్ టేస్ట్.
సింహంతో వేట ఇంటతో ఆట ఆడకరా అని చెప్తున్నా. ఎందుకట్లా లెగ్స్ ఓపెన్ చెప్తున్నా. అవసరం అయిపోయింది మ్యాగీ. ఇంకా 2 నిమిషాలు, 1 నిమిషం అయితే అయిపోతుంది. మసాలా మంచిగా టేస్ట్ వస్తుంది. మన గరం గరం ఇప్పి వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు తినేద్దాం. మొత్తం చాలా ఎక్సైటెడ్ ఉన్నది, తిందాం అని చెప్పేసి. కానీ ఇది ఇవ్వరాక వీడు ఇడిది కూర్చున్నప్పుడు ఒక విషయం చెప్పిండు, అది నేను అంత పట్టించుకోలేదు. చెట్టు గాడుపు వచ్చినా కొద్దిది లైట్గా ఊగుతుంటే చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు. అది కరెక్టే. అడిది కూర్చుంటే అదానం ఏర్పడుతుంది కానీ ఇడిది కూర్చుంటే చక్కెర వచ్చినట్టే అనిపిస్తుంది. సేమ్ ఇట్లా అనిపిస్తుంది. సో ఘోరంగా ఉంది. పాట ఏమో కానీ జర్ర కింద పడరా. చాలా ఇప్పుడు వచ్చేసి ఈ గరం గరం ఇప్పి అయితే ఇప్పి ఇది ప్లాస్టిక్ డబ్బా కాదు, ముందే చెప్తుంది, అల్యూమినియం ఫాయిల్ డబ్బా. ఆడిపోతే ఇటు ఆమాం అవుతుంది. ఈ తుఫాన్ వస్తే పెద్ద పెద్ద చెట్లే పోతాయి. మన ఎంత మండరిపై కింద పడతాం. మండకి ఇప్పుడు కొంచెం వెయిట్ ఉందా? 150 కిలోల కంటే ఎక్కువ దగ్గర మాదే ఓన్లీ. ఇంకా ఈ సామాను, ఇంకా ఈ బోను. డే టైంలో మతిన్ కూడా ఒక డైలాగ్ చెప్పిండు, మీకు గుర్తుకుంది కావచ్చు. ఎక్కడిది కానీ ఒక దిక్కు పొక్క చేద్దామన్నా సల్లా గాడిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు అవసరమే లేదు, నేను చెప్పాలి. చీకటి అయినాక సంథింగ్ డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడేమో మొత్తం సల్లా బయట ఫుల్ గాలి వస్తుంది. అది గడ్డి మధ్యలోకి కూడా మొత్తం మా దిక్కు మొత్తం చేంజ్ అయిపోయింది వెదర్. ఇంకా చెప్పినా కదా ఆల్రెడీ, ప్రతి క్యాంపింగ్లో ప్రతి ఓవర్ నైట్లో కావచ్చు మీరు చేసే కామెంట్లన్నీ నెక్స్ట్ వాటి తర్వాత షూట్ చేసే వాటిలో రీడ్ చేస్తా అని చెప్పేసి. లాస్ట్ టైం మేము చేసిన ఏమైందిరా వెరైటీ కనబడుతున్నాం కదా, అలా మేము చేసిన ఓవర్ నైట్ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సంధ్య యాడారం అని ఉన్నది. మీ హార్డ్ వర్క్, మీ ఎంటర్టైన్మెంట్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది దేని గురించి కామెంట్లు వేస్తుర్రు అంటే మన సీక్రెట్ రూమ్ పార్ట్ 3 కోసం అయితే కామెంట్ చేస్తారు, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దొంగ గేమింగ్ అంటారు. దొంగ గేమింగ్ కాదు, డాన్ గేమింగ్ వైటీ అని ఉన్నది. సో ఐఎమ్ డైహార్ట్ ఫ్యాన్, ప్లీజ్ కీప్ మీటప్ ఇన్ తిరుపతి అని అయితే కామెంట్ చేసిండు. పెడదాం. మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ మీటప్ కండక్ట్ చేయలేదు. ప్లాన్ చేసి మంచిగా ఏదైనా జాగ్రత్త కండక్ట్ చేద్దాం, ఆమా కండక్ట్ చేద్దాం. నల్లమల్ల ఫారెస్ట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోహన్ వెంకటరాజ్ అని ఉన్నది. వి వాంట్ ఆది మనుషులు పార్ట్ 2 అట రే. కేవలం క్యాంపింగ్ పార్ట్ 2 అట. పార్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాము. ఇలా ఒకటే తెగ ఉండే కదా, పార్ట్ 2లో 2 తెగలు వస్తాయి. ఆ తెగకి ఈ తెగ మధ్య ఫైట్ అవుతుంది, అది స్పెషల్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిల్ అన్నది. అన్న ప్రతి సాటర్డే రివెంజ్ ఛాలెంజ్ అప్లోడ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు. రివెంజ్ ఛాలెంజ్లో చాలా రోజులు షూట్ చేసి ఏదైనా ప్లాన్ చేద్దాం కారా, అసలు అవుతుంది, చేద్దాం ఏదైనా ఒకటి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్ మచ్చా ఉన్నది. కింద మీద ఉప్పు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తోపు అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తుమ్మల హర్షవర్ధన్ ఉన్నది. కంగ్రాచులేషన్స్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ పవన్ కుమార్ అని ఉన్నది. హాయ్ సాయి అన్న, మా ఫ్యామిలీ మొత్తం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నాం, కీపర్స్ ఎంటర్టైన్ అయితే కామెంట్ చేసిండు. మా పని అదే ఎంటర్టైన్మెంట్ చేయడం, మీ పని వచ్చేసి చూసి ఎంజాయ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన సపోర్ట్ అయితే అయ్యేది అంతే. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రీడ్ చేస్తారు. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడైతే పండుకుంటున్నాం. ఇక సామాన్ ఇచ్చా. మాకు ఇక్కడ పరిస్థితి కొద్దిగా సంథింగ్ డిఫరెంట్గా అయిపోయింది. ఎట్లా అంటే మా మీద పడేటట్టున్నాము. ఫస్ట్ ఇస్తున్నా, తీసుకోరా. మా పొయ్యి అవన్నీ ఇస్తున్నా. వాటర్ ఉండను రా, వాటర్ బాటిల్ ఇచ్చిన కానీ దక్కన పోయింది. నాయకు గిడికి నెత్తి దిక్కు పెట్టుకుంటుంది. రాత్రి దూపోయింది అనుకో, తెల్లన్నాక ఎటు పోతాం, కూడా ఉండడు. లాస్ట్ ఒక్క ఐటమ్ ఉన్నది, ఇది తిన్నాం పట్టరిగా. తోడైతే అయిపోతుంది మనకు బిస్కెట్స్ అవి పట్టరా. ఒకటి తిందాం, మిగిలిన ఉంచుకున్నాం.
ఆ చెయ్యి చూడు కిలోమీటర్ ఉంది. ఇంత కాండ ఉండాలి. అయ్యా అది ఏంది తొడలెక్క ఉంది అది. దోమలు అయితే లేవు. మెయిన్ బెనిఫిట్ అయితే మంచిగా ఉంది ఒకటి. పురుగులు లేవు, దోమలు లేవు, మళ్ళీ చల్లగా వస్తుంది గాలి వస్తుంది. అలా కూడా రియల్ దాంట్లో కూడా అట్లే ఉంటుందేమో మంచిగా. ఎలా చిన్న పిట్టగూడులా మాకు జాలేలా ఒకటి మామిడి చెట్టు ఉండే, దానికి పిట్ట గూడు పెట్టింది, ఒక గుడ్డు పెట్టింది. ఆ చెట్టుకి ఏమైందేమో ఎండిపోయింది. ఆ పిట్ట వస్తనే లేదు. ఇక దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము పెద్ద తయారు చేసినాం. సేమ్ అట్లే ఉంది ఇది కూడా లిట్టు. గుడ్డు మరి గుడి పెట్టు, దాని గుడ్డు ఉంది కదా, అది మళ్ళీ పొలం వచ్చింది అనుకో, దాన్ని తీసుకపోదు. ఇక ఎందుకు వాసన వస్తుంది అట దానికి. పన్నా నిద్ర పట్టట్లేదు ఇప్పుడే. పడుతుంది అన్న ఫోన్ వస్తా. పిట్టకు ఫోన్ ఉంటుందా? అదే పక్కకు పెట్టు. ఉంటుంది. స్మార్ట్ ఫిట్ ఇది, 5G పిట్ట. ఈ రీల్స్ చూస్తే టైం అస్సలు ఏర్పడదు. దగ్గర గంటన్నర రీల్స్ చూసిన. వీడు చూడొచ్చు మీరు ఎట్లా అన్నాడో. అప్పుడు వాటర్ బాటిల్ కిందకి ఇచ్చేద్దాం, దీనికి మూత లేదు, మీద పట్టట్టున్నది అన్నాడు. బో మొత్తం లైట్ ఏమైంది మరి. వాటర్ అప్పుడు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు మస్తు సఫర్ కావాల్సి వస్తుండే. ఇప్పుడు తాగుతున్నాం, ధూపు అవుతుంది. బిస్కెట్లు తిని పండుకున్నాం కదా పండుకునే ముందు, దానివల్ల. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన. పాటలు పెట్టారు మన ఊర్లో, గుళ్ళ దగ్గర పెడతారు కదా పాటలు. పెట్టంగానే మేలుకు వచ్చింది. అప్పంచి అయితే మంచిగా అన్న, ఇలా సాయన కూడా మంచిగా అన్నాడు. మీరు కూడా వచ్చింది మొత్తం రాత్రంతా ఇది ఉయ్యాలు ఊపినట్టు ఊపింది. మంచిగా అన్నం. గాలి కూడా బాగా వచ్చింది. ఈ గాలికి ఏడుసిపోతుందో అని భయమైంది, కానీ మంచిగా ఆపింది. సాయన లేపుదాం లేక. బాయ్. మంచిగా అనుకున్నావుగా. ఇంకా అర్ధ గంట అయితే మొత్తం తెల్లారుతుంది. కొంచెం తెల్లారుతుంది. మళ్ళీ అనుకోవాలి ఒక అర్ధ గంట సేపు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన. ఇవరిదాకా చెప్పిండు, మళ్ళీ మంచిగా అన్నాడు. బయటకు వెళ్ళంగానే ఇక్కడ మీకు సినేరియా చూపిస్తా చూడండి. సూర్యుడు ఎట్లా బయటకు వెళ్తుంది చెట్లకి, భలే ఉంది సీన్. వావ్. సో మొత్తానికి మేము వచ్చేసి పిట్టగూడ అయితే ఉందో దీంట్లో ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ అయితే అయినాము. నిద్ర ఎట్లా పట్టింది అంటే, ఇది తొట్టలేసి చిన్నపిల్లలు నూపుతారు కదా, అట్లా అనిపిస్తుంది. ఊగినా కొద్ది, గాలి వచ్చినా కొద్ది ఊగుతుంది. మంచిగా ఆరామ్స్ నిద్ర పట్టింది. పైనకి వచ్చింది సూర్యుడు, మీరు చూడవచ్చు. ఇంతకుముందుకే చెట్ల కింద ఉండే కదా, మెల్లగా పైనకి లేస్తుండే. భలే ఉంది వ్యూ అయితే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కిందికి అయితే దిగుదాం. ఇక ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయింది కాబట్టి ఫస్ట్ అన్ని సామాన్లు ఇద్దాం, తర్వాత దిగుదాం. అరే మతిన్, సార్ బయట చూడరా, సూర్యుడు అక్కడ చూడరా. కాటు పడగల మనం పడదు కానీ చూడు. అయ్యా అమ్మా వస్తుంది కదా కెమెరాలో ఎట్లా వస్తుందో తెలియదు కానీ వాల్ పేపర్ చూసినట్టే ఉంది. లేకపోతే మాత్రం భలే ఉంది. ఇంకా మేఘాలు లోపడి పోతుండే సూర్యుడు.